హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు తిండి పోటీ వచ్చేసి 5 ప్లేట్ల రైస్, ఆ ప్లేట్ల పైన మొత్తం 10 ప్లేట్ల రైస్, చికెన్ పీసులు అంటే పెద్ద పెద్ద చికెన్ పీసులు పెట్టుకున్నాము. ఇంకా ఎగ్, ఒకటేమో ఎగ్. 4 ప్లేట్లలో చికెన్ పీస్ ఉంటది, ఒక ప్లేట్ ఏమో ఎగ్ ఉంటది అనమాట. ఇంకా పెసరపప్పు ఉంది, అట్లనే మునక్కాయల సాంబార్తోని ఈ ప్లేట్స్ అన్ని ఫినిష్ చేయాలి. మొత్తం అరిటాకులో ఇట్లా సర్వ్ చేసుకున్నాము. మేము అనుకున్న విధంగా ఈరోజు అయితే పనిష్మెంట్ ఉండబోతా ఉన్నది. నెక్స్ట్ టైం నుంచి ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్ ఆలోచించుకొని ఎవరిది వాళ్ళు సపరేట్ పనిష్మెంట్ ఇవ్వచ్చు. కాకపోతే ఈ తిండి పోటీ మాత్రం సపరేట్గా పనిష్మెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసి ఇక్కడ పెట్టినాం అనమాట. పచ్చి కోడిగుడ్డు తాగాలి. మా ఆయనకు ఉడకబెట్టిన కోడిగుడ్లు అంటే బాగానే ఇష్టం. టొప్పి మనం తింటూనే ఉంటాడు. కాకపోతే పచ్చి కోడిగుడ్డు అది వరకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు తాగేదట, కానీ ఇప్పుడు మాత్రం గ్యాప్ వచ్చింది. తాగాలంటే బాగా కూడా ఇబ్బంది, నాకు ఇంకా ఇబ్బంది. నేను ఉడకబెట్టిన కోడిగుడ్డు నేను తినడానికి కొంచెం అటు ఇటు ఆలోచిస్తాను. వైట్ ఇష్టమే, కాకపోతే ఎల్లో తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా. మరి చూద్దాం, పనిష్మెంట్ తీసుకొని ఈ పచ్చి కోడిగుడ్డు ఎవరు తాగబోతూ ఉన్నారు, ఈ 5 ప్లేట్ల రైస్ ముందుగా ఎవరు ఫినిష్ చేయబోతున్నారు అనేది చూద్దాము. రెడీ, నేను రెడీ కదా తిందామని ఫస్ట్ కూర్చుంటే నువ్వే ఇంకా ఊరు ఊరుతో ఉంది అసలు. అయితే ఇట్లా అంటే వైట్ రైస్ అయితే మంచి కడుపుకో హాయిగా ఉంటా ఉంటది కదా, మంచి సాంబారు ప్లస్ దానికి నంచుకోవడానికి ఒక నాన్ వెజ్ ఉంటే మాత్రం అది కడుపుకో హాయిగా అనిపిస్తూ ఉంటది కదా. అట్లా ఈ లెగ్ పీస్ ఉంది కదా, ఇక ఒక పట్టు పట్టడమే. మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. బాగా టాస్క్ల వైజ్గా తిండి పోటీలలో కొత్త ఉత్సాహం ఎట్లా వస్తుంది అని అంటే టాస్క్ల వైజ్ గా. ఎగ్గు తాగబోతుంది, పచ్చెగ్గు వరిసి తాగబోతుంది. బాబా ఎవరు తాగబోతుంది ఏందనేది ముందే అనుకుంటే అంటే పైసలు అయితే లేవు, అదొక టెన్షన్ అయితే లేదు. పెద్ద పైసలు అటు పోతాయా ఇటు పోతాయా ఇది అదా అని టెన్షన్. కానీ ఇప్పుడు పనిష్మెంట్ అనమాట. ఈ మధ్య కాలంలో పనిష్మెంట్లు ఉండవు. కాకపోతే పైసలు పెడితే అయిపో లాస్ట్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పోయిన పైసలు అనొచ్చు, అట్లా కూడా అనిపించింది. కానీ అది ఇప్పటికి కూడా బాబు పైసలు పోయినే రప్పించుకునే ఆది అసలనే ఉన్నాయి. ఫస్ట్ ఒకటి చికెన్ తో తిన్నాము, దాని తర్వాత ఎగ్గుతో తిన్నాం. ఓకే, ఎట్లయినా ఓకే. ఫస్ట్ పక్కకు పెట్టినా ఒక్కొక్క టాస్క్ కదా. కప్ ఎంత అయిపోవాలనేది ఏం లేదు, కానీ కప్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎట్లా అయిపోతుంది కానీ రైస్ ఏదైతే ఈ రైస్ ప్లేట్లు అయిపోవాలి. మన 10 ప్లేట్లు ఓడగొట్టాలి, అంతే కదా. 1 2 3 ఆగకు బావా. 5 టాస్క్లలో 3 టాస్క్ మళ్ళీ ఆనందంగా అసలు అవ్వలేదు. నువ్వు ఎప్పటికీ ఆనందంగా మళ్ళీ ఇట్లా అంటావు. ఈ పెసరపప్పు ఎప్పుడైనా వేసుకోవచ్చా, లేకపోతే అది ఫినిష్ కావాలన్నా? అసలు ఎట్లా అయింది? పెసరపప్పు మధ్యలో నీ ఇష్టం, ఎప్పుడంటే ఎప్పుడు వేసుకోవచ్చు, ఎవరి వాళ్ళే. అంటే ఇది ఒడవాలని ఏం లేదు, ఓన్లీ ఇవి మాత్రమే ఫినిష్ చేయాలి. బావా 5 టాస్క్లు 3 టాస్క్లు వినాలని మాత్రమే వినట్టు. 1 2 3 స్టార్ట్. అబ్బా నీకు మంచిగా అది ఉంది. ఏది లేదు కానీ నీకు వాటం ఉంది బావా. నువ్వు అన్నకి ఏం మిగిలినా పోయినట్టే, ముందే చెప్తాను, అంతా చూసుకో. చికెన్ ముక్క చూసుకో, చికెన్ ముక్కకి ఏం లేదు. ఫస్ట్ టాస్క్ నేనే విన్నర్, ఏం లేదు. నాకే తినత్తలేదు ఇట్లా అర్థం చేయబట్టి. నీకు ఇగో సాంబార్ ఇగో ఎడమ చేతితోనే వేసుకుంటావు, నేను కుడి చేతితోనే ఇటు పక్కకు ఉన్నది. నీకే వాటం ఉన్నది బాబా. సూపర్, అసలు సూపర్ ఉంది సాంబారు. ఈ చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా మంచిగా ఉంది. ఫస్ట్ టాస్క్ నేనే విన్నర్. ఫస్ట్ టాస్క్ 5 టాస్క్లలో 3 టాస్క్లు, ఇంకా 2 టాస్క్లు నేను విన్ అయితే ఖతం. ఆ ఎగ్ లాస్ట్ చూసుకుందాం బాబా. ఫస్ట్ చికెన్ చిన్న అందరికి అట్లనే వచ్చినాయి కదా బాబా. వాళ్ళు ఏమన్నా నీకు ఫేవర్ చేస్తారా నాకు ఫేవర్ చేస్తారా? సమానంగానే ఇస్తారు కదా. ఓకే, నువ్వే పెట్టినావు మళ్ళీ. లాస్ట్ బావా లాస్ట్ కి. ఓకే, సెకండ్ టాస్క్ 1 2 3 స్టార్ట్. కావాలనే పెట్టిండు.
అయిపోయింది. మొత్తం ఎగ్ ఆంఫట్ అన్న. అరే నువ్వు అంత ఫాస్ట్ తింటాను వచ్చి అయినా కానీ ఇంకా నేను ఎగ్ ఒకటే బుక్కలు ఇట్లా మింగేసి అంతే పెట్టానే. నాకు ఇవి కరివేపాకులు ఇవి వచ్చేసరికి కారం ఎక్కువ వేసావు పప్పులా సాంబార్ దేన్ని ఎక్కువ వేసుకున్నావు నువ్వు అసలు పప్పు ముట్టలేదు ఇదివరకు. సాంబార్ అయితే మంచిగా పోతుంది కదా అమ్మ. నాకు ఇంకొంచెం సాంబార్ పోయి లేదు అట్లా అవసరం ఉండదు. ఇక దానినే చదువుకోవాలి ఎక్స్ట్రా అంతే అవసరం లేదు. పప్పు ఉన్నది పప్పుతో కవర్ చేయాలి. సాంబార్ పోసుకునేందుకు అదట్లా ఇంత కుతంత్రాలు అన్నీ గెలవడానికి. ఓకే రెడీ. సెకండ్ టాస్క్ బాగా వినరు. ఒక టాస్క్ నేను ఒక టాస్క్ బాగా వినర్ అయ్యాను. 1 2 3 అయ్యో ఆగండి. రెండు టాస్కులు నేనే గెలిచిన. ఈ వర్షం ఒకటే టాస్క్ గెలిచింది. అమ్మో కారం అవుతుంది. అయితే లాలీపాప్ కాకపోతే ఇంతకుముందు కూడా కారం అయింది. మరి లాలీపాప్ కాదు ఇదే. అంటే చికెన్ ఏం కారం అవుతలేదు. చికెన్లో కొంచెం కారం ఉంది కానీ ఇప్పుడు లాస్ట్ రెండు నువ్వు ఖచ్చితంగా గెలవాలి. నేను ఒకటే విన్నాను కదా. 3 ప్లేట్ల కథ 3 ప్లేట్లు ఖాళీ అయిపోయినాయి. 3 ప్లేట్లకు బాగా 2 విన్నాను. చూద్దాం ఇక పనిష్మెంట్ ఎవరు తీసుకోబోతున్నారని. బావా ప్లీజ్ బావా సాంబార్ పోయి బావా. ఇట్లా ఇదేమైనా న్యాయమా బావా? మొత్తం కత్తి లేకుండా వేసుడు అనేది ఎంతవరకు కొంచెం చారు లాగా పోయి. అరే అట్లా ఉండద్దు వర్షి. నీదొద్దు పక్కది తీసి ఎక్స్ట్రా ఉన్నది పోయి. అరే అట్లా పోసుకోవద్దు అసలు. పోసుకొని కాదు బావా ఇప్పుడు అంతే. పప్పుతో తినాలి నువ్వు. పప్పుతో కష్టం తినాలి బావా. ఇంట్లోకు ఒక్కటి అడుగుతా 10 తెస్తావు. ఒక 30 కోడిగుడ్లు తీసుకురా బావా అంటే 100 కోడిగుడ్లు తెస్తావు. ఇప్పుడు పప్పు బిత్తంత పోయమంటే గింత పీచి కొంచెం తావుడు. సరే చూద్దాం. ఇప్పుడు 4వ టాస్క్ కదా బావ. 4వ టాస్క్ రెండు ఖచ్చితంగా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఖచ్చితంగా 1 2 3 నేను ముందే రెడీ రైస్ నువ్వు ముందే రెడీ పెట్టుకుంటాను. కొంచెం నిన్నట్టు అనిపిస్తుంది. నమ్ముతారేనా చూసుకోముందే. సరం పడుతుంది అంతే. ఏం రాయింది? ఇంకోటి ఉంది కదా ప్లేట్. అది ఎందుకని ఇంకో ప్లేట్ ఉంటుందనే కదా 5 ప్లేట్లు పెట్టింది బాబా. లేకపోతే 3 పెట్టుకుందాం కదా. 3 2 విన్నాను వాళ్ళు మాత్రమే విన్నానట్టు అన్నట్టు. బాగా టెన్షన్ అయిపోయింది అసలు. అయితే ఇప్పుడు ఈ ప్లేట్ నిర్ణయించబోతుంది. కడుపు ఫుల్ అయిపోయింది అసలు. ప్లేట్ నిండా పెట్టుకున్నాం ఘోరంగా. అబ్బో మళ్ళీ చికెన్ పీసెస్ ఎగ్ పప్పు అయితే మొత్తం అయిపోయింది. లేదు ఇగో నాకు పెద్ద పీసెస్ బావా. నువ్వు తింటాంటే తెలుస్తుంది. ఇయో గింత వచ్చింది ఇదివరకు దాకా. అయితే ఇట్లా అంటే నువ్వు ఇట్లా పట్టుకొని తింటాను. నేను అన్ననే మొత్తం అన్నం ఇట్లా అంటాను. అబ్బో చాలా మరిగా డ్రై చేద్దాం. పట్టిగా డ్రై అయింది. కొడుకుడు ఎవరు లాగలేదు.
మెల్లగా ఓ అనుకుంటా అబ్బో. అంత తింటావా అసలు? కిలోకి ఎక్కువ అయిపోయింది నాది. కలిపోయింది, ఘోరంగా కలిపింది. అవును. అబ్బో డ్రా చేద్దాం పట్టు, ఇక డ్రా అయింది పట్టు. ఎందుకు బావా మొత్తం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము. నువ్వు రాలేవు, కక్కుతావు, నీకు ఇబ్బంది అవుతుంది. అట్లా అని నేను అంటాను. నేను దారేను అంటే గెలిచేది ఎవరు అనేది ముందే నువ్వు డిసైడ్ చేస్తాను. ఆగు బాబా, ఆగు ఆగొచ్చు. ఇగో నేను చేతులకు ప్లేట్ తీసుకుంటలేను, అంత ముందే టక అంటాను. ఒక బుక్క ముందే ఉంటాను. అట్లా ఇద్దరం స్టార్ట్ అన్న తర్వాత, ఇద్దరం స్టార్ట్ చేసిన తర్వాతనే స్టార్ట్ అన్నట్టు. అవునా కదా? ఎవరు గెలుస్తారని చూద్దాం. ఆగు బావ, నువ్వు ఇప్పుడు ఆగు. నేను అంత రెడీ అయినాక నువ్వు. కడుపు ఫుల్ అయింది. నాకు కాలేదా? నాకు ఏంటి? ఓకే 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 గేమ్ మాట్లాడకు. ఓకే రెడీ? అరే ప్లాన్ చేస్తా అయిపో. వేరే 1 2 ఆగు బాబా, ఆగు కొంచెం సైన్ ప్లీజ్. 1 2 3 షట్. మా ఘోరంగా అసలు కడుపు పగిలిపోయేటట్టుంది. అసలు నాకు బేవు రావడానికి ఆశ్చర్యం లేదు. ఫుల్ అయిపోయింది అసలు. ఫుల్ అంటే ఫుల్ అయింది. ఆశ్చర్యం లేదు కాబట్టి అయితే బావా 5 టాస్క్లల్లా 3 టాస్కులు నేనే విన్నా. ఇక్కడ ఒకటి ఇది ఇంత అన్నం ఉంది, కాకపోతే నేను పప్పు తినలేదు. పప్పు ఎక్కువ మనం అంటే నేను ఈ సాంబార్తోనే ఎక్కువ రైస్ ఫినిష్ చేసిన. దానికి చెల్లిగా చూడు, పప్పు ఉన్నది ఫుల్ రైస్ ఉన్నది. రైస్ ఉన్న అన్ననే చికెన్ ముక్క కూడా కలిపినాను. నేను చికెన్ ముక్క మొత్తం తినేసిన. అసలు కొడుకు ఎట్లా తాగుతారు? నువ్వు అది వరకు ఎట్లా తాగేది? చూపెట్టు సరే. సూపర్ కాదు, అది వరకు ఎట్లా తాగేది? తాగలేవు. ఇప్పుడు కాదు ఫుల్ ఉంది. ఏదైనా ఒకటి వేరే మార్గం చెప్పు. ఎందుకు బావ అట్లా? అట్లా అంటే పనిష్మెంటే కదా. అది నువ్వు పెట్టినావు. నేనంటే ఇప్పుడు ఓడిపోయి నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి అని తిన్నాక కొడుగుడ్డు పడుతుందా? పట్టని అంటాను. పళ్ళల్లో ఇక నోట్లో నమ్మలొద్దు. పళ్ళల్లో ఇటు నుంచి ఇటు ఇవన్నీ ఇరికినాయి కదా. మరి అప్ప ఎక్కడి నుంచి ఏం చేయాలి? నీది గంతున్నది, నా 2 మెతుకులు ఉండొచ్చు పళ్ళల్లో ఏవో. సరే అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన ఓడిపోయినట్టు ఏంటంటే అట్టెట్లా? నువ్వు అని చెప్తే ఇక మళ్ళీ తినద్దని చెప్పిన. నువ్వు అవి ఇప్పుడు తిన్నావు. అవి ఎక్కడి నుంచి ఆడతాను బాబు? నేను కావాలని నమ్మలే కదా. నువ్వు చెప్పేసిన కదా, తినాల్సింది లేదు కదా టార్గెట్. సరే ఇక బావ, నువ్వు ఎన్నోసార్లు నేను ఓడిపోయినా కూడా పాపం నువ్వు ప్రేమగా నేను బాధపడతానని నువ్వు ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చిన ఆ మంచి మనసుకు నువ్వు ఇబ్బంది పడద్దని ఈరోజు పనిష్మెంట్. ఈరోజు ఒక్కరోజు పోనీ ఇంకా, ఎందుకంటే ఫస్ట్ పనిష్మెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు ఎందుకు ఇబ్బంది పెట్టడని. నెక్స్ట్ నుంచి పనిష్మెంటే, ఏదైనా పనిష్మెంట్ అనుకుంటే అది చేయాల్సిందే. ఈరోజు మాత్రం వద్దులే. అంటే ఒక బావ తాగలుగుతాడు, ఛాలెంజింగ్గా తీసుకొని కనీసం 5 కోడిగుడ్లు తాగుతాడు. కానీ ఇప్పుడు తిన్న తర్వాత ఇది పచ్చి కోడిగుడ్డు తాగాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి తర్వాత మనం నీకు ఇవ్వాల్సి వస్తుంది. ఏం కాదు, నేను తాగుతా. అదేమన్నదా మైక్ సెట్ అయ్యా? వద్దులే బావ, ఇప్పుడు వద్దు నిజంగా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. వద్దులే. ఏం కదా, తాగుతా. ఎందుకంటే నువ్వు నాకు అట్లా ఇచ్చుడు నాకు వద్దు.
హాహా అంటే నెక్స్ట్ నువ్వు ఎప్పుడైనా పైసలు ఇచ్చినా కూడా నేను వద్దనన్నా ఇదంతా అందుకేనా బాబా. అదే మళ్ళీ దమన ఏదైనా పైసలు అప్పుడు వద్దన వచ్చేస్తుంది, అప్పుడు కోడిగుడ్డు అని మళ్ళీ అంటావు అందుకని. అబ్బా బావా దానికి దీనికి ఏం సంబంధం లేదు. సరేలే ఓకేలే పైసలు నీకు ఏం అవసరం లేదులే. ఓకే రైట్. కోడిగుడ్డు అసలు నేను పెట్టుకున్నాను కాదు, నేను అయ్యో అగో ఏం చేస్తావు పగలగొట్టాడు టాస్క్ ఏంది. ఓకే ఓకే అస్సలు తాగలేదు కానీ ఓకే టాస్ లా తీసుకోవాలి కాబట్టి. అయ్యో ఓకేలే బాబు ఓకేలే ఓకే ఓకే వద్దొద్దు. అయ్యో అయ్యో నేను వేస్ట్ అయినా ఓకే నో ప్రాబ్లం. అయ్యో ఇదంతా నీ శ్వాసన వస్తుంది, కడగాలి ఘోరంగా అంటే మంచిగా కడగాలి. తాయినా ఓకే థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తాను బాబా? మంచిగానే అనిపించింది, ఇంకా కడుపులో పట్టది అయినా కానీ ఇంత ఫుల్ అయినా కానీ మళ్ళీ తాయినా. అయ్యో పాపం అసలు అన్నమే పట్టదు అన్నాడు కానీ పచ్చికోడి కూడా అయ్యో ఇది అదే బదులు ఇది 2 ముక్కలు టక్కడకి పెడతా అయిపోయి ఇంకా పట్టదు అసలు. నాకు ఆప్షన్ లేదు అసలు. నేను ఎంతో తినాలనుకుంటున్నా అంతే తింటానా. అంటే ఒక 1 kg వరకు నాకు ఫుల్ టైట్ అయిపోతుంది. 1 kg తర్వాత ఎంత బాబా నాకు కూడా కొంచెం అట్లనే అనిపించింది. నేను ఏం చేసిన చారు, ఇది చారు మెయిన్ గా. చారుకి అంత తాగినావు అసలు నువ్వు? ఇంకా ఎక్కువ చారు పప్పు తిన్నావు. చారు నాకు ఎక్కువ ప్లస్ పాయింట్ అయింది. నీ శ్వాస బేవులు వస్తాయి ఇక. అవును బాబా అది పొద్దుట తాగేదట మా ఆయన అట్లా పచ్చికోడిగుడ్డు కాదు, నాటు కోడిగుడ్లు పచ్చి తాగేది నేను. అంటే ఇట్లా చిన్నగా ఉంటాయి అవి, నాటుకోడిగుడ్లు చిన్నగా ఉంటాయి అవి పచ్చి తాగేది. పచ్చి 3, 4 అయ్యో అట్లా తాగేది. అయ్యో మా అయితే ఘోరంగా కఠినం అమ్మో. అంటే చిన్నప్పుడు 8వ తరగతి అట్లాంటప్పుడు ఘోరంగా కఠినంగా ఎక్సర్సైజ్ చేసి ఇట్లా చూసుకునేది. ఇట్లా అని కండలు వచ్చినాయి ఫుల్ వచ్చినాయి. ఎక్సర్సైజ్ చేస్తలేదు, ఎక్కువ తక్కువ ఎక్సర్సైజ్ ఎక్కువ ఇవే తినడు అట్లాంటి అని చేసేది అన్నట్టు. కానీ బక్క కట్టెపుల్లో ఉండేది లేదు. అట్లా చింత చెట్టుకు ఇసుక బస్తా కట్టుకొని దానికి కొట్టేదట. డబల్ చూసేది. చూసుకుంటే నిజంగానే దాంట్లో నేనైతే పట్టు కొడతాను అట్లా అనుకునేది అన్నట్టు. ఇటు దురకాలి అట్లా దురకాలి అని ఇల్లు మించాలి కూడా అట్లా ఇట్లా చేసేది. కాళ్ళు ఇరిగేది, దెబ్బలు తాకేది, అవన్నీ లాస్ట్ కి తెలిసింది అవి ఎంటర్టైన్మెంట్, అవి ఉట్టియే ఎంటర్టైన్మెంట్ కోసం అని తెలిసిన తర్వాత సీరియస్ గా అనుకొని నువ్వు కూడా అట్లనే కావాలనుకొని అంత బలశాలి కావాలనుకొని ఇప్పుడు కూడా చూస్తుంటాం డబల్ అదొక ఫీల్ కోసం చూస్తాం అంతే తప్ప అదే. కాకపోతే మస్తు బలంగా ఇప్పటికి కూడా మాత్రం అంటే మొన్న బావి దగ్గర ఒక మొద్దు గుంజాలే. మా ఆయన ఒక్కడే 4గురితో సమానం అని 4గురిని పిలిచాడు, ఆపేసి మా ఆయన ఒక్కరిని పిలుచుకోబోయే మొద్దు గుంజిపించింది బావి దగ్గర. అట్లా బలం ఉంటుంది. అట్లా మనోధైర్యం బలం అన్ని కలిపితేనే బావా పాపం ఈరోజు పనిష్మెంట్ తీసుకోవాల్సి అన్ని కలుపుతారు. నేను కానీ తిండి పడతలేదు, గీత పొట్టి ఉంటుంది అయినా కానీ అసలు మొత్తం కడుపు అయితే పెద్ద లేదు బావా. నాకు సాంబార్ బాగా ప్లస్ పాయింట్ అయింది, ఎక్కువ దాంతోనే నేను వేసిన. నీకు పెసరపప్పు అంటే ఇష్టం కాబట్టి నువ్వు పెసరపప్పు యాడ్ చేసుకున్నావు. పెసరపప్పు ఖచ్చితంగా అది ఏంటో కదా ఎప్పటికి పప్పు, నేను ఎప్పటికి తినేది పప్పులు. మళ్ళీ ఆయనకి స్టార్టర్స్ అంటే బాగా ఇష్టం. ఫస్ట్ చికెన్ పీస్ తినాలనే చూస్తాను, నేను అన్నం చికెన్ పీస్ లో తిన్నా. నేను పొద్దున కూర సాయంత్రం కూర తింటా ఎప్పుడైనా. అంటే ఇట్లా అంటే ఒకప్పుడు ఒకటే కూర పొద్దున సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం నైట్ అన్ని ఒకటే కూర ఉండేది. ఈ మధ్య కాలంలో ఇక పొద్దున కూర సాయంత్రం కూర తింటా. అదేం కూర తెలుసా? పొద్దున పెసరపప్పు సాయంత్రం కందిపప్పు, మళ్ళీ పొద్దున పెసరపప్పు సాయంత్రం కందిపప్పు. ఎందువల్ల పెట్టేది ఏంటి అట్లా? ఎన్ని సంవత్సరాలైనా అవి కొంచెం కొత్తగా అనిపిస్తాయి. కూరగాయల కన్నా కూడా పప్పు అంటేనే బాగా ఇష్టం. మా ఆయన తీరు మా ఆయన పోలికలు మొత్తం కన్నయ్యకి వచ్చినాయి. మా మిల్కి నేను సేమ్ అనమాట. మాకేమో పప్పు వద్దు, అమ్మో పప్ప కొంచెం కర్రీ ఇట్లా బెండకాయ అయినా ఏదైనా ఫ్రై ఉంటే చాలు అని మిల్కి నేను అనుకుంటాం. మా ఆయన కన్నయ్యనేమో పప్పు ఉంటే చాలు, పప్పు అది ఏ పప్పు అయినా పర్వాలేదు, పప్పు ఉండాలి, పలిచ ఉండాలి, జారాలి, తినాలి. అట్లా ఉంటుంది, ఒక్కొక్కరి ఇష్టం అట్లా ఉంటుంది కదా. ఇదండి ఈరోజు తిండి పోటీ. ఇట్లా పనిష్మెంట్, అయ్యో పనిష్మెంట్లు పెట్టాలి ఇట్లా కఠినంగా ఉండాలి అట్లా అనుకుంటాను. కానీ అంటే ఒకరి మీద ఉన్న ఒకరి ప్రేమ వల్ల పనిష్మెంట్ తీసుకుంటానంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంతకుముందు ఒకసారి కూడా నేను పచ్చిమిరపకాయ తింటానంటే బాగా అసలు తిననిచ్చలేదు. ఇట్లా పనిష్మెంట్లు తీసుకున్నప్పుడు అయితే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అయితే మనమే పైసలు పెట్టాలి కదా. అదే ప్రేమ వద్దన్నావు అనుకున్నా నేను. తర్వాత పైసలు పెట్టాల్సి వస్తుంది, తిండికి పైసలు పెట్టి తర్వాత ఏమన్నా అయితే పైసలు పెట్టానా నాకే కదా. మళ్ళీ ప్రాబ్లంగా ఫీల్ అయితే అంటది కదా, అట్లా కూడా చూస్తాం కానీ. ఎందుకంటే మరీ ప్రేమ అంటే లేకుండా పోదు కదా.
పెట్టుకున్నా కొట్టుకున్నా ప్రేమ ప్రేమలే. లొల్లిలు ఉండాలి, లొల్లిలు ఉంటేనే ఆ ప్రేమ అనేది ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది. తర్వాత అయ్యో ఎక్కడ బాధపడ్డదో అయ్యో అయ్యో అని అయ్యో అట్లా అని ఇంకొంచెం ఎక్కువ. అంటే నేను లొల్లి పెడతానని క్లారిటీ ఇస్తాను అన్నట్టు. అట్లా లొల్లి కాదు, ఇప్పుడు ఇద్దరు ఎవరైనా భార్య భర్తలు అన్నాక ఏదో ఒక దగ్గర వస్తుంది. నేను ఇట్లా అనుకున్నా, నువ్వు అట్లా చేసినావు, నేను ఇట్లా అట్లా అని. తర్వాత నెక్స్ట్ మినిట్లో మళ్ళీ నువ్వు ఏం తింటావు, ఏం వండాలని నేను అడుగుతా, లేకపోతే ఏమైనా తెచ్చేది ఉన్నదా అని బాగా ఫోన్ చేస్తారు. అట్లా మామూలుగా అది గడుస్తూనే ఉంటుంది, నడుస్తూనే. ఇదండి మొత్తానికి వీడియో. నేనే విన్ను. ఇక వర్షే గెలవడం జరిగింది. వర్షి గెలిపించిన అని చెప్తలేను ఈసారి, ఖచ్చితంగా వర్షే గెలిచింది. ఇంకా చెప్తలేనని కూడా చెప్పిన, అది కూడా జీర్ణించుకోలేవా? అదేం లేదు, నేనే విన్నా. ఎగ్ తాగినా అయినా ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నది. అది కూడా బలమే, నాకే ఇంకా బలం వచ్చింది. ఏమనిపించలే, మంచిగా ఉంది. అట్లేం లేదు, ఇబ్బంది ఇంకా అంతే. ఎగులు తాగేటప్పుడు ఇంకా నేను భద్రాచలం సినిమా చూస్తుంటే ఎక్కువ సార్లు ఒక 100 సార్లు ఆయన ఫేవరెట్ సాంగ్ ఒకటే జననం ఒకటే మరణం ఓడిపోవద్దు, అదే పాట. నువ్వు బియ్యం బస్తాలు ఏమన్నా అదే పాట పాడతాడు ఆయన. నువ్వు ఏదైనా కఠినమైన పని ఏమన్నా అదే పాడతాడు, కట్టెలు కొట్టమన్నా అదే పాట పాడతాడు. అదొక ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ. అలా ఒకటే జననం ఒకటే మరణం ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, గెలిపే నీ జయం, గెలిపే నీ లక్ష్యం, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కానీ అని ఇట్లా పాట పాడుకుంటున్నట్టు. ఏ పని చేయాలన్నా పాట పాడితే ఏదో బలం వచ్చినట్టు ఏదో ఫీలింగ్ కలుగుతా ఉంటది. ఇక అట్లా అట్లా ఆత్మ సంతృప్తి. ఆ సినిమా లాగానే ఆ సినిమాలో మన శ్రీహరి గారు ఇట్లా తాగుతారు కదా, ఒక పెద్ద జగ్లో పోసుకొని కొడుగుడ్లన్నీ పోసుకొని తాగుతారు కదా. అట్లా నేను 4, అంటే నాకు ఎక్కువ పైసలు లేకుండే కదా, 2 పోసుకునేది. ఒకసారి ఇట్లా దాని పోసుకొని ఇట్లా అన్ని తాగాలన్నట్టు, పెద్దగా ఇట్లా ఇట్లా అనుకునేది అన్నట్టు. అట్లా ఇప్పటికి మా ఆయన ఫేవరెట్ హీరో శ్రీహరి గారే. అవును. ఇదండి మా సరదా ముచ్చట్లు ప్లస్ సరదా తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.